ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సంగం నెల్లూరు బ్యారేజీలు ఉన్నాయో వాటిని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వాటికి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇటువంటి సందర్భంలో దురదృష్టమైనటువంటి సంఘటన. ఆ ప్రాంతానికి సంబంధించి ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు, అధికార పార్టీలో మంత్రిగా వ్యవహరించాడు. అంతకుముందు నుంచి ఆ ప్రాంత ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటువంటి గౌతమ్ రెడ్డి గారిని కోల్పోవడం దురదృష్టకరమైనటువంటి సంఘటన. అందరూ భావోద్వేగానికి గురయ్యారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాకి 2 సార్లు రావడం, దాంతోపాటు 3వసారి బ్యారేజ్ ఓపెనింగ్కి రావడం, ఆయన కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఏ వ్యక్తి అయితే జనాలలో మమేకమయ్యాడో, మనం దురదృష్టవశాత్తు కోల్పోయామో, శాశ్వతంగా అటువంటి వ్యక్తి పేరు ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ బ్యారేజీకి, సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, నెల్లూరు జిల్లాకి అనేక ప్రాంతాలకి సాగునీరు అందించడానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి, సాగునీటి రంగం మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పెద్దలు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. ఆయన పేరిట నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజీ అని నామకరణం చేయడం జరిగింది. ఈ 2 పెట్టినందువల్ల చంద్రబాబు నాయుడుకు వచ్చినటువంటి నష్టం ఏందో తెలియదు, కానీ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా హుటాహుటిన ఆ పేర్లు మిగతా అన్నిటితో కలిపి ఈ పేర్లన్నింటిని కూడా తొలగించడం జరిగింది. పరిపాలన అంటే గతంలో చేసినటువంటి వాటిని మార్పులు చేయడం కాదు, గతంలో చేసినటువంటి వాటికన్నా ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం అనేటువంటిది పరిపాలన అనిపించుకుంటుంది. ఇంకా రైతాంగానికి సంబంధించి చేయూతనివ్వడం, ఇంకా అటువంటి రైతులకు సంబంధించి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ల పేరుతో మిగిలిపోయినటువంటి ఏదన్నా ఉంటే వాటికి కూడా నామకరణం చేయడం అనేటువంటిది మంచి సాంప్రదాయంగా ఉంటుంది తప్ప, ఏదో నేను వచ్చాను కాబట్టి నా మార్కు పరిపాలన అంటే పేర్లు మార్చడమే, పేర్లు మార్పుతోనే నా పరిపాలన ప్రారంభం చేస్తాను, గతంలో ఉన్నటువంటి పరిపాలనకి భిన్నంగా ఉండాలంటే వాళ్ళు పెట్టినటువంటి పేర్లు ఉండకూడదు. అటువంటి ఒక భిన్నమైనటువంటి సాంప్రదాయాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దీనికి ఇప్పటికే ఒకసారి ఖండించడం జరిగింది. ఎవరు ఏమనుకున్నా సరే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడిని చీకొడుతున్నారు. ఇటువంటి పద్ధతులు మంచిది కాదనేటువంటి భావంతో ఉన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని అన్నిటికీ ఏదైతే పేర్లున్నాయో వాటిని పునరుద్ధరిస్తూ, ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు సంబంధించి గౌతమ్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి సంగం బ్యారేజ్ గాని, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరుతో ఉన్నటువంటి నెల్లూరు బ్యారేజ్ గాని తిరిగి వాటిని నామకరణం చేయాల్సిందిగా, పునర్నామకరణం చేయాల్సిందిగా, అదే పేర్లు తిరిగి కొనసాగించేటువంటి విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.